ఇప్పుడే రవితేజ అన్న సినిమా వచ్చిన నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చిన. మన రవితేజ అన్న ఈడియట్ సినిమా వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు ఆ సాంగ్స్ అవన్నీ హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్ ఆయన ఎంటర్టైన్మెంట్ డాన్స్ అల్లరి బాగా చేసినా. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ అంటే ఇది చూసిన స్టోరీ కదా మళ్ళీ ఎందుకురా అని అంటే కామెడీ టైమింగ్ లో వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ అన్న మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగు అంటే హీరో వేస్తే సరిపోతుంది కదా సినిమాలో, ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చునా. కానీ డైరెక్టర్ గారు చిన్న చిన్న మిస్టేక్ చేశారు, మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఆ సాంగ్స్ వామ్మో వాయు ఆ ఒక్క సాంగ్ 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినా కదా, అంటే రొటీన్ అనిపించింది. కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇది అదా అనే అంటే మన సర్చింగ్ మైండ్ లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా, మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నానా. కానీ అది నా కోరిక నెరవేరలేదు. ఎనర్జీ కూడా వస్తలే అన్న. ఎందుకంటే బాధపడ్డానా. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీస్తాడు, కొత్త కొత్త రోల్లో వస్తుండు. కానీ ఇంకా కొత్తగా కావాలనిపించింది. కానీ కిషోర్ తిరుమల గారు చూసుకోండి సార్ ప్లీజ్, నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్ గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. కొంచెం అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా.